భూకంప ప్రభావం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 20 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. పలు భవనాలు కూలిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు 82 కిలోమీటర్ల దూరంలో 196 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని తీవ్రత 8.1గా నమోదైంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు భూమి కంపించింది. దీని ప్రభావం ఇటు ఉత్తర భారతదేశం వరకు వ్యాపించింది. మన దేశంలో భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. పలు ప్రాంతాల్లో దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే విద్యుత్ సమాచార వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. భూకంప ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆయన.